ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి కొరకు భారం కలిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరతల్ని మరి చూస్తున్నాము, వింటున్నాము. భారం కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమె మరి ప్రతిరోజు ఎంతగానో దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడుతున్నాం కదండి. చాలా నెమ్మది, సమాధానం, సంతోషం మరి దేవుని సన్నిధానంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. నెమ్మది లేని మన జీవితాలకు నెమ్మదిని కలగ చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట. ఆమెన్. చూడండి, మన దేవుడు మనకు తోడై ఉన్నారు. ఆమెన్. ఆయన తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు. ఈ మాట చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు ఈ మాటని. భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆమెన్. ఎస్, ఈ ఉదయకాల సమయంలో కూడా ఇవే మాటలు ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నారు. భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలను బట్టి భయపడుతూ ఉన్నారా? దిగులు పడుతూ ఉన్నారా? చాలా పోరాటాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏమైపోతామో అన్నట్లుగా పరిస్థితులు మనల్ని చాలా వేదనకు గురి చేస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం భయపడుతూ ఉంటాం. ఎలా ముందుకు వెళ్తాము, లేకపోతే శత్రువుని ఎలా మరి ఎదుర్కోవని, ఆ శత్రువు పైన విజయాన్ని సాధించాలో మరి తెలియని పరిస్థితులలో మనం అన్ని విషయాలు ముందుకు అడుగు వేస్తున్న ప్రతి అడుగులో భయపడుతూ ఉంటాం కదా. కానీ ప్రభు మరి చూడండి, మనకు తోడుగా ఉన్నారని మనతో ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, ప్రతి విషయంలో మనము విజయాన్ని సాధించేటప్పుడు ప్రభు తోడు మనకు ఖచ్చితంగా ఉండాలి కదా. మనము ఏమీ కూడా ఆయన తోడు లేకుండా మనం ఏమి సాధించలేము. మరి ఆ క్షేమము, ఆ మరి విజయము మన జీవితాల్లో మరి శత్రువు పైన మనం చూడాలి అంటే ఖచ్చితంగా ప్రభు తోడు మనకు కావాలి. అయితే ప్రభు అన్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను, తోడై ఉన్నాను, భయపడవద్దు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రతి పోరాటం పైన ప్రభు విజయాన్ని ఇవ్వబోతున్నారండి. శత్రువు పైన ప్రతి పోరాటంలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు, మీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నారు, మీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబోతున్నారు. ఆయన మన జీవితాల్లో మనకు అద్భుతాన్ని అనుగ్రహించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు? కొన్ని సంవత్సరాల తరబడి శత్రువు నీ కుటుంబం పైన చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకుని వస్తున్నాడేమో. అన్యాయపు మాటలు, అన్యాయపు తీర్పు, చెయ్యని తప్పుకి నిందలు, అవమానాలు, కొన్ని సంవత్సరాల తరబడి కోర్టు సమస్యలు, ఇబ్బందులు. మరి చూడండి, వచ్చినట్టే వచ్చిన గర్భఫలము మరి ఆ గర్భఫలము నిలబడలేని పరిస్థితులు, ప్రతి విషయంలో కూడా తెలియని వేదన కదండి. వచ్చినట్లుగానే మిస్క్యారీ అయిపోతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తరబడి ఇదే జరుగుతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, సంతోషం లేక, అపవాది ఎంతగానో కుటుంబంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తూ ఉండగా మరి వాటిపైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. అవి ఏ పరిస్థితులైనా, అవి ఏ పోరాటాలైనా, శత్రువు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, అపవాది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పతనం చేయాలనుకుంటున్నాడేమో. కానీ యుద్ధములో ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఆయన మీతో, మీ కుటుంబంతో, మనందరితో ఉండబోతున్నారండి. ఆమెన్. అపజయము పాలవలసిన మీ జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. ఎక్కడైతే భయంకరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తూ ఉన్నారో, ఎక్కడైతే పోరాటాలు ఉన్నాయో అక్కడే మిమ్మల్ని నిలబెట్టి ఆయన మహిమపరచబడబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. ఇదే ప్రార్థన, ఇదే భక్తి, ఇదే చక్కని విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఈ
క్రైస్తవ జీవితంలో పోరాటంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ శోధనలు ఇంకా అధికమవుతూ ఉంటాయి. అర్థం కాదు కొన్నిసార్లు. అందరు అనొచ్చు, మా అందరి పరిస్థితులు బాగున్నాయి, దేవుని నమ్ముకోకుండా నువ్వు దేవుని నమ్ముకొని నీ ప్రార్థనలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా నీ పరిస్థితులన్నీ చాలా క్షీణించిపోతున్నాయి అనొచ్చు. ఇంకా నీ జీవితంలో అద్భుతం జరగలేదేంటి అని అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదిగో ప్రభు గొప్పవాడు, ఆయన మాట గొప్పది. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఆమేన్. మనుషులు మోసం చేసినట్లుగా, తృణీకరించినట్లుగా ప్రభు మోసం చేసే దేవుడు కాదు. ప్రతి యుద్ధంలో ప్రభువే నిలబెట్టబోతున్నారు. ఆయనే కృప చూపించబోతున్నారు. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ పోరాటమైనా, అది ఏ భయంకరమైన పరిస్థితులైనా ప్రభువే కృప చూపించి నడిపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్న వారి ఎదుటనే ప్రభు నిలబెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ఇదిగో ప్రభు నీకు తోడుగా ఉండి అందరి ఎదుట, అంటున్న వారి ఎదుట సాక్ష్యం నిలబెట్టబోతున్నారు. ఆమేన్. ప్రభు ప్రణాళిక నీ పట్ల గొప్పది. ప్రియ సహోదర సహోదరి, నీ మంచి కోరుకునే దేవుడు, నీ క్షేమాన్ని కోరుకునే దేవుడు, నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు ఇదిగో యుద్ధములో నీకు తోడుగా ఉండబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రతి పరిస్థితిలో ప్రార్థిద్దాం, నిలకడగా ఉందాం. ఎక్కడ కూడా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఆగకుండా ఈ ప్రయాణంలో ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నాం అయ్యా. నీవు మాకు తోడై ఉన్నావు అనే ఈ మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో అవమానాలు, పోరాటాలు, నిందలు, భయంకరమైన పరిస్థితులు అయ్యా, ఇదిగోండి నెమ్మది లేని జీవితాలు ఎంతో మంది ఉంటుండగా ప్రతి ఒక్కరితో నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు అనే ఈ మాటను అయ్యా ఇదిగోండి ప్రభా మీరు మాట్లాడుతూ అనేక మంది హృదయాల్లో మీరు ప్రభా ఇదిగోండి సంతోషాన్ని, నెమ్మదిని కలగ చేస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ప్రభా యుద్ధంలో ప్రభా ఇదిగోండి అయ్యా, ప్రభా ఇదిగోండి శత్రులతో యుద్ధము అయ్యా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అయా ఇశ్రాయేలు ప్రజల్ని భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అనే మాటను ప్రభ వాళ్ళకు తెలియచేసినట్లుగా మాతో కూడా ప్రభ తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు. ఎక్కడ కూడా పరిస్థితులను బట్టి ఆగకుండా బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ధైర్యాన్ని, నెమ్మదిని, ప్రార్థన జీవితాన్ని, విశ్వాసాన్ని ఇంకను వాళ్ళ ధైర్యాన్ని ఇంకను బలంగా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా కృప కలుగును గాకనే ఆయా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో విజయం, నిలబడే శక్తిని దయచేయండి ప్రభా, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, పోరాటాల్లో అన్నిట్లో మా ప్రియులందరికీ తోడే ఉండండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రభా బిడ్డలకు తోడుగా ఉండండి, క్షేమాన్ని కలగ చేయండి ప్రభా. సమాధానం, నెమ్మదితో మీరు నింపండి ప్రభా. ఇదిగోని బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. ఎవరైతే గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు లేక, జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, భయంకరమైన పరిస్థితులు ప్రభా ఇదిగోండి కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబాల్లో అయా ఇదిగోండి భయంకరమైన కొరతల్ని, కష్టాలని, నష్టాలని, భయంకరమైన ఫెయిల్యూర్స్ని తీసుకొస్తున్న ప్రతి అపవాది శక్తులు లైవ్ అయిపోవంటాక బలపరుస్తురమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ కృప కలుగును కాకని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని ఉదయకాల సమయంలో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 21వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్, సిపిఎం ఆఫీస్ పక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, అంబేద్కర్ భవన్, అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు
మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.